జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం తర్వాత త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కాకూడదు అని, అంటే శాసనసభకి ఎమ్మెల్యేలు వెళ్ళరు, శాసన మండలికి ఎమ్మెల్సీలు వెళ్తారు. శాసన మండలి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని అక్కడ ఏ స్థాయిలో నిలదీస్తూ వచ్చారో, ఏ స్థాయిలో వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చారో మనం చూసాం. మరి శాసనసభకు మాత్రం వెళ్ళట్లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే హక్కుగా మాకు కావాల్సిన టైం రాదు కాబట్టి, కావాల్సినంత టైం వాళ్ళు ఇవ్వరు కాబట్టి మేము అక్కడికి వెళ్ళి ప్రయోజనం లేదు అని వైసీపీ శాసనసభకు వెళ్ళడం లేదు. అంటే చాలా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, అండ్ డిఎస్సీలు అక్రమాలు అంటూ, సూపర్ 6 అమలు చేయలేదు అంటూ, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అంటూ, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అంటూ చాలా పెద్ద ఎత్తున వైసీపీ ఆందోళనలు చేస్తున్న వేళ, ఈ ఆందోళనలకు సంబంధించి ప్రజల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ, ఈసారి ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ గారు అసెంబ్లీకి వెళ్తారని, శాసనసభకు వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తారు అని, ఆ మేరకు ఒక చర్చ కూడా జరిగింది, వెళ్ళే అవకాశం ఉంది అనే దాని మీద. బట్ వెళ్ళకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. ఎందుకో ఈ నిర్ణయం, సరే వైసీపీ వాళ్లకు కారణం ఉండొచ్చు, వాళ్ళ వర్షన్ వాళ్ళకు కన్విన్సింగ్గానే ఉండొచ్చు, బట్ ప్లాట్ఫామ్కి మరోవైపు నుంచి కనుక నిలబడి చూస్తే ఈ నిర్ణయం అంతా సరైనదిగా అయితే అనిపిస్తలేదు. ప్రభుత్వాన్ని అసెంబ్లీకి వెళ్ళి నిలదీయాలి, ప్రశ్నించాలి. ఒకవేళ టైం ఇవ్వలేదు అనుకుందాం, అప్పుడు కావాలి అంటే అదిగో అసెంబ్లీకి వచ్చాం, టైమే ఇవ్వకుంటే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే టైం ఇవ్వడంలే, అప్పుడేమంటారు, లేదు వాళ్ళకు ఒక శాసనసభ్యుడికి ఎంత టైం ఇస్తారో అంత టైం ఇస్తారు, అంత టైం మేము ఇస్తున్నాము అని చెబుతారు. అప్పుడు వైసీపీ మళ్ళీ అదిగో ఎందుకనే కదా, మేమున్నది ఒకరమే కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అందుకని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, 10% రావాలని చెప్పి ఏం రూల్ లేదు కదా, అదిగో మాకు హక్కుగా టైం కావాలని చెప్పి మేము ఎన్ని రోజులు అసెంబ్లీకి రాలేదు, హక్కుగా టైం కావాలని చెప్పే మేము ప్రతిపక్ష హోదా అడిగినాం, మాకు హక్కుగా టైం వచ్చిందంటే ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని ఇంకా చాలా ప్రశ్నించేవాళ్ళు, ప్రభుత్వం తప్పించుకోలేకపోయేది, మరి ఇప్పుడు మాకు టైం ఇవ్వడానికి మేము అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలి అని చెప్పి అప్పుడు వాళ్ళు ప్రజలను కన్విన్స్ చేయొచ్చు. సో ప్రజలు రోడ్డు మీద చేసే నిరసనలు ఓకే ఫైన్, చేయాలి, రోడ్డు మీద నిరసనలు ప్రజాస్వామ్యంలో అవి కీలకం. అండ్ అదే సమయంలో అసెంబ్లీలో కూడా గొంతెత్తాల్సిన అవసరం ఉంది. మీ గొంతును అసెంబ్లీలో ప్రభుత్వం నొక్కేస్తుంది అన్న విషయాన్ని ప్రజలకు కన్విన్స్ చేయాలన్నా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళి గొంతెత్తి టైం ఇవ్వకపోతే అప్పుడు అదిగో ఎందుకని మేము వెళ్ళలేదు అని చూపించుకోవాల్సి ఉంటుంది. ఏమో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పాత నిర్ణయానికే స్టిక్ ఆన్ అయి ఈసారి కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం నాకైతే అసలు పెద్దగా ఫెయిర్ అనిపిస్తలేదు.